హలో ఎవ్రీవన్, మన ప్రెసెంట్ టాపిక్ ఏరియా అండ్ పెరిమీటర్, వైశాల్యం మరియు చుట్టుకొలత. మనం ఇంతవరకు అయితే రెక్టాంగిల్ అండ్ స్క్వేర్, దీర్ఘచతురస్రం, చతురస్రం యొక్క ఏరియా అండ్ పెరిమీటర్స్, వైశాల్యము, చుట్టుకొలత కనుక్కున్నాము. సో దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకున్నాం, ఫార్మాస్ ప్రాక్టీస్ చేసుకున్నాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుందో కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం. సో లాస్ట్ క్లాస్ లో అయితే మనకి ప్రీవియస్ పేపర్స్ లో మనకి సైనిక్ అండ్ నవోదయ ఎగ్జామ్ లో వచ్చినటువంటి మనకి ఈ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో కూడా కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం. సో మనం ప్రెసెంట్ క్లాస్ లో మనం ఇంతవరకు అయితే రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రంగా నోట్ చేసుకున్నాం. సో రెక్టాంగిల్ అంటే ఎలా ఉంటుంది, మనకి లెంత్ అండ్ బెడ్త్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ ప్యారల్ గా ఉండేటువంటి పాలిగాన్ ఏంటి, మనకి రెక్టాంగిల్ గా నోట్ చేసుకున్నాం. సో ఇంతవరకు అయితే మనకి రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం గురించి తెలుసు. దీర్ఘ చతురస్రంలో పొడవు వెడల్పు మనకి కొలతలు ఎలా ఉంటాయి, లెంత్ అండ్ బెడ్త్ గా నోట్ చేసుకున్నాం. కానీ మనకి ఈ దీర్ఘ చతురస్రానికి ఇంక్లూడింగ్ హైట్, అంటే హైట్ వాల్యూ ఉన్నప్పుడు సో మనం అందరం కూడా, మీరందరూ ఏం చేస్తారు, ఇప్పుడైతే అంతా ఆన్లైన్ షాపింగ్ బాగా ఉంది కాబట్టి సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో అయితే అందరం కూడా గ్రోసరీస్ కానివ్వండి, మనకి క్లోత్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ అన్ని కూడా ఆర్డర్ పెడుతున్నాం. సో అవన్నీ కూడా మనకి ఎలా వస్తాయి, ప్యాకింగ్ అనేది ఎలా ఉంటుంది, చిన్న ఐటమ్స్ అయితే పర్లేదు, మనకి శారీస్, క్లోత్స్ అయితే కొన్ని అయితే కవర్స్ లోనే వస్తాయి. మాక్సిమం గ్రోసరీస్ కానివ్వండి ఎక్కువ బల్క్ గా ఉంటే మనకి కార్డ్ బోర్డ్స్ లో వస్తాయి. సో కార్డ్ బోర్డ్స్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తారా? సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర అయితే ఒక కార్డ్ బోర్డ్ ఉంది. సో మీకైతే ఒక కార్డ్ బోర్డ్ ని చూపిస్తున్నాను చూడండి. సో నా దగ్గర అయితే ఈ కార్డ్ బోర్డ్ ఉంది. సో మనకి చూడగానే కూడా ఇది ఏ షేప్ గా ఐడెంటిఫై చేస్తారు మేడం? చాలా సింపుల్ మేడం, మీరు చాలా టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ ప్యారలల్ గా ఉండే పాలిగాన్ ఏమవుతుంది, మనకి రెక్టాంగిల్. దీర్ఘ చతురస్రం మేడం మనకి ఆపోజిట్, అంటే మీరు మాకు చూపించేటువంటి ఫేస్ అయితే మనకి రెక్టాంగిల్ షేప్ ఉంది. సో ఎస్, మరి ఈ షేప్ ఎలా ఉంది, ఈ షేప్ కూడా మనకి రెక్టాంగిల్. ఈ షేప్ కూడా ఎలా ఉంది, మనకి ఇక్కడ లెంత్ అండ్ ఇక్కడ హైట్. సో మనం బెడ్త్ ని ఇక్కడ హైట్ గా కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్ ఫేస్ చూడండి, ఇది కూడా మనకి రెక్టాంగిల్ షేప్. సో నెక్స్ట్ మీరు ఇలా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫేస్ కూడా ఎలా ఉంది, మనకి రెక్టాంగిల్ షేప్. సో ఇలా మీ దగ్గర ఉన్నటువంటి ఎనీ కార్డ్ బోర్డ్, ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే మ్యాచ్ బాక్స్ కానివ్వండి, మీ దగ్గర ఉన్నటువంటి కంబాక్స్ బాక్స్ అయినా సరే, సో ఆర్ మొబైల్ ఫోన్ అయినా సరే మీరు కన్సిడర్ చేయగలిగితే మాత్రం మనకి ఇలా లెంత్ బెడ్త్ తో పాటు హైట్ కూడా ఉండేటువంటి పాలిగాన్ ఏంటి, మనకి క్యూబాయిడ్. మీన్స్ దీర్ఘగణం అంటాము. సో మరి ఎందుకు మేడం, దీనివల్ల మనకి యూజ్ ఏంటి, దీని గురించి ఎందుకు నేర్చుకుంటున్నాం? మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ ని బేస్ చేసుకొని మనకి క్యూబ్ అండ్ క్యూబాయిడ్స్ ఉంటాయి. సో వీటిని ఎలా ఐడెంటిఫై చేస్తాం? క్యూబాయిడ్ మీన్స్ దీర్ఘగణం. జస్ట్ మనకి రెక్టాంగిల్ అంటే లెంత్ బెడ్త్ వాల్యూస్ ఏ ఉంటాయి, దీర్ఘగణానికి మాత్రం హైట్, ఎత్తు కూడా ఉంటుంది. సో మరి ఎత్తుని ఎలా కన్సిడర్ చేస్తాం మేడం? మీరు రెక్టాంగిల్ అన్నారు, ఎస్ ఇది రెక్టాంగిల్ షేప్. మనకి ఇక్కడ ఉన్నది ఏంటి, వన్ ఫేస్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా మనకి వన్ సైడ్ వాల్యూ, మనకి ఇదంతా కూడా రెక్టాంగిల్. సో ఇందులో మనం లెంత్ బెడ్త్ ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి. సో ఇదంతా కూడా మనకి ఇలా ఉందనుకోండి. సో నా దగ్గర ఉన్న కార్డ్బోర్డ్ అయితే ఇలా ఉంది కాబట్టి సో దీన్ని అయితే లెంత్ అంటాం, దీన్ని బెడ్త్ అంటాం. సో నెక్స్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఈ వాల్యూ చూడండి, దీన్ని ఏమంటాం, హైట్ అంటాం. ఇదేంటి హైట్, ఇక్కడ హెచ్ అండ్ ఇటువైపు ఉన్న లెంత్ వాల్యూ ఇటు కూడా లెంత్ ఉంటుంది. సో ఎల్. సో ఈ వాల్యూ ఏమో ఎల్ అవుతుంది, ఈ వాల్యూ కూడా ఎల్. సో ఈ వాల్యూ మాత్రం మనకి హెచ్, ఇక్కడ ఉన్న వాల్యూ కూడా హెచ్. సో ఇది రెక్టాంగిల్ షేప్ మాత్రం దీర్ఘ చతురస్రాకారంలోనే ఉంది. కానీ మనకి ఇక్కడ బాక్స్ 3 డైమెన్షన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి, మనకి రెక్టాంగిల్ కి అయితే ఓన్లీ 2 డైమెన్షన్స్ ఉంటాయి, లెంత్ అండ్ బెడ్త్, పొడవు వెడల్పులు మాత్రమే ఉంటాయి. దీర్ఘగణానికి మాత్రం మనకి 3 డైమెన్షన్స్ ఉంటాయి, మనకి లెంత్ బెడ్త్ అండ్ హైట్, ఎత్తు కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎనీ సర్ఫేస్ ని, మీరు ఏ ఉపరితలాన్ని మీరు అబ్జర్వ్ చేసినా కానీ ఏదైనా సరే మనకి రెక్టాంగిల్ షేప్ లోనే ఉంది. సో ఇలా రెక్టాంగిల్ షేప్ లో ఉన్నటువంటి మనకి పాలిగాన్ ని మనం ఏమంటాం, 3 డైమెన్షన్స్ ఉంది, లెంత్ బెడ్త్ అండ్ హైట్ ఉన్నటువంటి పాలిగాన్ ఏంటి, దీర్ఘగణం. మీన్స్ క్యూబాయిడ్. మరి క్యూబాయిడ్ ని ఎలా డ్రా చేస్తాం? సో చాలా సింపుల్. నేనైతే ఫస్ట్ రఫ్ గా అయితే మీకు డ్రా చేస్తాను చూడండి. జస్ట్ రెక్టాంగిల్, మరి రెక్టాంగిల్ ని క్యూబాయిడ్ గా ఎలా డ్రా చేస్తాం మేడం అంటే, సో ఇక్కడ కూడా డ్రా చేస్తున్నాను చూడండి. జస్ట్ మనకి లెంత్ బెడ్త్ తో పాటు హైట్ ని కూడా మనం కన్సిడర్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూడండి. జస్ట్ క్యూబాయిడ్ అనేది ఇలా ఉంటుంది. సో క్యూబాయిడ్ కి మరి ఎన్ని ఫేసెస్ ఉంటాయి?
సో మీ దగ్గర ఉన్నటువంటి మ్యాచ్ బాక్స్ కానీ కార్డ్బోర్డ్ కానీ అబ్జర్వ్ చేయండి. సో ఈ ఫేసెస్ అయితే నేను కూడా మీ ముందే జస్ట్ మనకి అసలు ఎన్ని ఫేసెస్ ఉంటాయి చూడండి. క్యూబాయిడ్ అంటే ఇలా ఉంటుంది. క్యూబాయిడ్ అంటే మనకి ఈ షేప్ లో ఉంటుంది. లెంత్, బెడ్త్, హైట్ ఉంటుంది కదా. సో మరి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. దీర్ఘగణానికి ఎన్ని ఉపరితలాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. సో ఏంటి అవి ఒకసారి అయితే కౌంట్ చేసుకుందామా? సో చూడండి, ఫస్ట్ అయితే 1 తోని నేను 1 తో ఇండికేట్ చేశాను. జస్ట్ 1. సో దీనికి ఆపోజిట్ సైడ్ ని 2 తో జస్ట్ నాకు అయితే బ్లాక్ కలర్ లో ఉంది. సో మార్కర్ కూడా బ్లాక్ ఉంది కదా. సో 2. నెక్స్ట్ మనకి ఈ సైడ్ అయితే 3. సో నెక్స్ట్ దీనికి ఆపోజిట్ 4. నెక్స్ట్ ఇక్కడ ఈ సైడ్ అయితే 5. నెక్స్ట్ ఈ సైడ్ దానికి ఆపోజిట్ సైడ్ 6. సో నేనైతే ఇలా ఇండికేట్ చేశాను. జస్ట్ నేనైతే రఫ్ గా డ్రా చేశాను. మీ దగ్గర మంచిగా కొత్తది మ్యాచ్ బాక్స్ కానివ్వండి, ఏదైనా కార్డ్బోర్డ్ ఉన్నప్పుడు ఒకసారి అయితే అన్ని ఫేసెస్ ని కూడా అబ్జర్వ్ చేయండి. మనకి ఎవ్రీ ఫేస్ కూడా రెక్టాంగిల్ షేప్ లోనే ఉంటుంది. కానీ 6 సర్ఫేసెస్ ఉంటాయి. మనకి 6 తలాలు ఉంటాయి, 6 ముఖాలు ఉంటాయి. సో మరి దీనివల్ల యూజ్ ఏంటి మేడం అంటే, మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ అండ్ క్యూబ్ అంటే ఉపరితల వైశాల్యం. మనకి 6 ముఖాలకు కూడా ఉపరితల వైశాల్యం అనేది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మీ స్టాండర్డ్ కి అయితే కొంచెం డెప్త్ గా ఉంటుంది. జస్ట్ నేనైతే ఫార్ములాస్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫార్ములాస్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ కూడా మీకు ఈ ఫార్ములా అనేది ఎలా బేస్ అయిందో కూడా ఒకసారి అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకి ఇక్కడ 6 ఫేసెస్ ఉన్నాయి. 6 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి 6 ఫేసెస్ యొక్క ఏరియా వాల్యూస్ ఐడెంటిఫై చేసి వాటిని సమ్ చేయాల్సి ఉంటుంది. సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? ఉపరితల వైశాల్యం. ఉపరితల వైశాల్యం. మరి ఉపరితల వైశాల్యం కనుక్కోవాలంటే ఈ 6 ఫేసెస్ కి మనకి ఇక్కడ దీనికి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? 6 ఫేసెస్ ఉన్నాయి కదా. 6 ఫేసెస్ కి మనం ఏరియా వాల్యూని ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందే నేను కూడా మన దగ్గర ఉన్నటువంటి కార్డ్బోర్డ్ ని బేస్ చేసుకుని, సో మనం ఇక్కడ లెంత్ అనుకున్నాం, ఇది బెడ్త్ అనుకున్నాం. సో మనకి ఇది రెక్టాంగిల్ షేప్ కాబట్టి దీని ఏరియా వాల్యూ ఏమవుతుంది? ఎల్ ఇంటూ బి. సో మనకి ఉపరితల వైశాల్యానికి మనకి జస్ట్ ఫస్ట్ సైడ్ అంటే ఫస్ట్ మనకి 1 సైడ్ అనుకున్నాం కదా. దీని యొక్క ఏరియా వాల్యూ ఐడెంటిఫై చేస్తున్నాను. మనకి లెంత్ అండ్ బెడ్త్ అనుకున్నాం కదా. సో మనకి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవడానికి సూత్రం ఎల్ ఇంటూ బి, పొడవు ఇంటూ వెడల్పు. సో ఎల్ ఇంటూ బి నోట్ చేశాను. నెక్స్ట్ సెకండ్ మనకి జస్ట్ మనం 1 కి ఆపోజిట్ మనకి సెకండ్ ఫేస్ ని డ్రా చేసుకున్నాం కదా. సో దీనికి కూడా మనకి ఎల్ అండ్ బి. సో దీర్ఘ చతురస్రమే కదా షేప్ అనేది. దీర్ఘ చతురస్రం యొక్క మనం వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా ఎల్ ఇంటూ బి. సో ఎల్ ఇంటూ బి. నెక్స్ట్ ఫేస్ చూడండి, మనం థర్డ్ ని ఎలా ఇండికేట్ చేసుకున్నాం? సో ఈ ఫేస్ గా ఇండికేట్ చేసుకున్నాం. సో ఇందులో ఈ సైడ్ వాల్యూ అనేది లెంత్. సో మనకి ఈ సైడ్ వాల్యూ ఎలా ఉంది? ఇటువైపు ఉన్న వాల్యూ కూడా లెంత్ ఎల్. సో ఈ వాల్యూ మాత్రం ఏమవుతుంది మనకి ఇక్కడ హెచ్. సో మనకి దీర్ఘ చతురస్రం, ఇది కూడా దీర్ఘ చతురస్రమే. పొడవు అనేది ఎల్, మనకి ఇక్కడ హైట్ ని సో హెచ్ తో ఇండికేట్ చేసుకున్నాం. ఈ సైడ్ వాల్యూని దేంతో ఇండికేట్ చేసాం? హెచ్. సో దెన్ దీని ఈ ఫేస్ యొక్క మనకి ఏరియా వాల్యూ ఏమవుతుంది? వైశాల్యం ఏమవుతుంది? మనకి ఎల్ ఇంటూ హెచ్ అవుతుంది. ఎల్ ఇంటూ హెచ్. నెక్స్ట్ మనకి థర్డ్ ఫేస్ కి ఆపోజిట్ లో 4th ఫేస్ అనుకున్నాం కదా. సో దీనికి కూడా చూడండి, ఈ ఫేస్ కూడా మనకి ఏరియా వాల్యూ ఏమవుతుంది? చూడడానికి ఇది కూడా దీర్ఘ చతురస్రాకారం. సో మనకి ఇక్కడ లెంత్ అండ్ ఈ వాల్యూ ఏంటి? హెచ్. హెచ్ తో ఇండికేట్ చేసుకున్నాం కదా. సో ఎల్ ఇంటూ హెచ్. నెక్స్ట్ మనకి 6 ఫేసెస్ లో 4 ఫేసెస్ కి మనం ఏరియా వాల్యూ ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ 5th ఫేస్ చూడండి, మనకి ఎలా ఉంది? 5th ఫేస్ కి మనకి ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుంది? బి. ఏమవుతుంది? ఇది బి. ఈ వాల్యూ ఏంటి? హెచ్. ఈ వాల్యూ ఏంటి? హెచ్. బి హెచ్. సో మరి దీర్ఘ చతురస్రం ఆకారమే. సో ఏరియా వాల్యూ ఎలా ఐడెంటిఫై చేస్తాం? బి ఇంటూ హెచ్. సో ఏంటి? బి ఇంటూ హెచ్. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ ఫేస్ ఏంటి? ఇక్కడ నోట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫేస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది హెచ్ వాల్యూ, ఈ వాల్యూ ఏంటి? బి వాల్యూ, బి హెచ్. సో దీర్ఘ చతురస్రం యొక్క మనం ఈ ఫేస్ కూడా ఏరియా వాల్యూ ఐడెంటిఫై చేస్తే ఏమవుతుంది? బి ఇంటూ హెచ్. సో బి ఇంటూ హెచ్. సో ఇక్కడ మనం 6 క్యూబాయిడ్ కి 6 సర్ఫేసెస్ కి ఏరియా వాల్యూ అనేది ఐడెంటిఫై చేస్తాం. సో వీటిని ఏం చేస్తున్నాం? మనం దీర్ఘగణం యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవాలి. ఉపరితల వైశాల్యము అంటే ఏంటి?
ఈ 6 ఫేసెస్ కి కూడా మనం ఏరియా వాల్యూస్ ని సమ్ చేయాలి, ఎడిషన్ చేయాలి. సో ఎలా చేస్తున్నామో చూడండి. మీరు ఇక్కడ ఉన్న వాల్యూస్ ని అబ్జర్వ్ చేస్తే L ఇంటూ బి ప్లస్ L ఇంటూ బి ప్లస్ L ఇంటూ హెచ్ ప్లస్ L ఇంటూ హెచ్ ప్లస్ బి ఇంటూ హెచ్ ప్లస్ బి ఇంటూ హెచ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎనీ టర్మ్ కూడా 2 టైమ్స్ ఉంది. సో చూడండి L ఇంటూ బి ప్లస్ L ఇంటూ బి. సో L ఇంటూ బి కన్నా కానీ డైరెక్ట్ గా ఎల్బిగా నోట్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ ఉంటే మనకి 2 వేరియబుల్స్ మధ్యలో ఏ సింబల్ ఇండికేట్ చేయలేదంటే మల్టిప్లికేషన్ సింబల్ నోట్ చేసుకుంటాం. సో L ఇంటూ బి అని మనం ప్రతిసారి నోట్ చేసుకున్నా కానీ నోట్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఎల్బిగా నోట్ చేసుకున్నా సరిపోతుంది. ఎల్బి ప్లస్ ఎల్బి ఏమవుతుంది 2LB. సో 2LB ప్లస్ LH ప్లస్ LH ఏమవుతుంది 2LH ప్లస్ BH ప్లస్ BH ఏమవుతుంది 2BH. సో మనం ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ని అబ్జర్వ్ చేస్తే మనకి ఎవ్రీ టర్మ్ లో కూడా 2 అనేది కామన్ ఉంది కాబట్టి 2 ని కామన్ తీస్తున్నాను. 2 ని కామన్ తీస్తే 2LB లో 2 ని కామన్ తీస్తే రిమైనింగ్ వాల్యూ ఏంటి LB ప్లస్ 2LH లో మనం 2 ని కామన్ తీస్తే రిమైనింగ్ వాల్యూ LH ప్లస్ 2BH లో 2 ని కామన్ తీస్తే రిమైనింగ్ వాల్యూ BH. సో దెన్ మనకి దీర్ఘకరం యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి 2 ఆఫ్ LB ప్లస్ LH ప్లస్ BH. సో మనకి దీర్ఘకణం యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములాని ఇలా నోట్ చేసుకుంటాం. సో మీకు అర్థం కావడానికి అయితే నేను ఫార్ములాని ఫామ్ చేశాను. మనకి మీ స్టాండర్డ్కి అయితే డైరెక్ట్ గా ఫార్ములా నోట్ చేసుకున్నా సరిపోతుంది. ఒకసారి అయితే వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. ఎలా నోట్ చేసుకుంటారు మనకి దీర్ఘకణం యొక్క ఉపరితల వైశాల్యంగా నోట్ చేసుకోండి. దీర్ఘకణం ఉపరితల వైశాల్యం, ఉపరితల వైశాల్యం surface area of a cuboid. So then surface area of a cuboid. క్యూబాయిడ్ జస్ట్ మనకి క్యూబాయిడ్ అంటే ఎలా ఉంటుంది, క్యూబాయిడ్ యొక్క ఉపరితల వైశాల్యం మనం నోట్ చేసుకోవడానికి ఫస్ట్ ఫార్ములాస్ అయితే నీట్ గా నోట్ చేసుకోండి. క్యూబాయిడ్ దీర్ఘకణం యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములాని ఎలా నోట్ చేసుకున్నారు, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ 2 ఆఫ్ LB ప్లస్ BH ప్లస్ LH బ్రాకెట్ ని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మనకి బ్రాకెట్ కి ముందు ఉన్నటువంటి 2 అనేది మనకి బ్రాకెట్ లోపల ఉన్నటువంటి ఎవ్రీ టర్మ్ కి కూడా అప్లై అవుతుంది. ఇన్ కేస్ మనం బ్రాకెట్ ని రిమూవ్ చేసామనుకోండి ఈ 2 ని మనం ఎవ్రీ టర్మ్ తో కూడా మల్టిప్లై చేస్తాం. అంటే 2LB ప్లస్ 2LH ప్లస్ 2BH గా నోట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ మనకి క్యూబాయిడ్ యొక్క ఘన పరిమాణం. సో వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ దీర్ఘకణం యొక్క ఘన పరిమాణం విలువని ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఫార్ములా చూడండి. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ L ఇంటూ B ఇంటూ H. చాలా సింపుల్ గా ఉంటుంది. జస్ట్ మనం దీర్ఘకణానికి ఘన పరిమాణం కనుక్కోవాలంటే సో ఫార్ములా ఏంటి L ఇంటూ B ఇంటూ H. సో ఈ ఫార్ములాస్ అయితే చాలా ఇంపార్టెంట్. ఒకసారి అయితే ఈ 2 ఫార్ములాస్ ని కూడా నీట్ గా నోట్ చేసుకొని బాక్స్ లో అయితే ఫార్ములాస్ ని ఫామ్ చేసుకోండి. మనకి దీర్ఘకణం బేస్ చేసుకొని మనకి వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుందో కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ whose length is 7 meters, breadth is 6 meters and height is 5 meters. 7 మీటర్లు పొడవు, 6 మీటర్లు వెడల్పు మరియు 5 మీటర్లు ఎత్తుగా గల దీర్ఘకణం యొక్క ఘన పరిమాణం కనుగొనండి. సో మనకి ప్రాక్టీస్ అయ్యే వరకు ఫార్ములాస్ ప్రాక్టీస్ అయ్యే వరకు కూడా అసలు దీర్ఘకణం అంటే ఎలా ఉంటుంది, జస్ట్ రెక్టాంగిల్ ని మీరు ఫస్ట్ రఫ్ గా డ్రా చేసుకోండి. జస్ట్ రెక్టాంగిల్ ని రఫ్ గా డ్రా చేసుకోండి. ఈజీగా మీరు క్యూబాయిడ్ ఫామ్ చేయొచ్చు. అంటే దీర్ఘకణాన్ని ఎలా నోట్ చేసుకుంటారు, జస్ట్ మనకి లెంత్, బెడ్త్ అండ్ హైట్ మనకి 3 డైమెన్షన్స్ ఉంటాయి కదా. సో నేనైతే హ్యాండ్ తో రఫ్ గా డ్రా చేస్తున్నాను, మీరు మాత్రం స్కేల్ తోని నీట్ గా నోట్ చేసుకోండి. జస్ట్ మనకి ఇక్కడ లెంత్, బెడ్త్ అండ్ హైట్. సో మనకి క్యూబాయిడ్ యొక్క లెంత్, బెడ్త్ అండ్ హైట్ వాల్యూస్ ఇచ్చారు. మనకి వాల్యూమ్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. దీర్ఘకణం యొక్క ఘన పరిమాణం విలువను కనుక్కోమన్నారు. సో ఎలా కనుక్కుంటాం, మనకి ఫార్ములా ఏంటి L ఇంటూ B ఇంటూ H. పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఫార్ములాలో యాస్టీస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో దెన్ నేనైతే ఫార్ములాని డైరెక్ట్ గా వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్. సో వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్.
సో ఫార్ములా ఏంటి? దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం కనుక్కోవడానికి ఫార్ములా L ఇంటూ బి ఇంటూ హెచ్. సో మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే ఎలా నోట్ చేసుకుంటారు? దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం కనుక్కోవడానికి ఫార్ములా అయితే మనం ఇంగ్లీష్ లెటర్స్ తోనే యూజ్ చేస్తాం. L ఇంటూ బి ఇంటూ హెచ్ గానే నోట్ చేసుకుంటాం. సో ఫార్ములా అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకొని, సో మనకి ప్రాబ్లం లో ఇచ్చిన వాల్యూస్ అయితే ఒకసారి క్లియర్ గా నోట్ చేసుకోండి. అంటే మనకి లెంత్ వాల్యూ ఎంత ఇచ్చారు, బెడ్త్ వాల్యూ ఎంత ఇచ్చారు, హైట్ వాల్యూ ఎంత ఇచ్చారు, పొడవు, వెడల్పు, ఎత్తుల విలువలు ఎలా ఉన్నాయో వాటిని అయితే ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ మనకి లెంత్ వాల్యూ ఎలా ఉంది? L is equal to 7 meters ఉంది. B వాల్యూ, బెడ్త్ వాల్యూ 6 meters అండ్ హైట్ వాల్యూ అనేది 5 meters గా ఉంది. సో ఈ 3 వాల్యూస్ ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో L వాల్యూ మనకి 7 meters, B వాల్యూ, బెడ్త్ వాల్యూ 6 meters ఇంటూ ఎత్తు, హైట్ వాల్యూ 5 meters. సో వాల్యూస్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి 7 ఇంటూ 6 ఇంటూ 5. సో ఎప్పుడైనా సరే మల్టిప్లికేషన్ సాల్వ్ చేసుకునేటప్పుడు కూడా సింప్లెస్ట్ వే ని చూస్ చేసుకోండి. సో సింప్లెస్ట్ వే అంటే ఎలా ఉంటుందో చూడండి. 7 6 42, 42 ఇంటూ 5 అంటే మనం కంపల్సరీ మల్టిప్లికేషన్ సాల్వ్ చేయాలి. కానీ మల్టిప్లికేషన్ సాల్వ్ చేయకుండా కూడా డైరెక్ట్ గా మనం ఆన్సర్ ఎలా ఐడెంటిఫై చేస్తామో చూడండి. 6 5s 30, 30 ఇంటూ 7, 7 3s 21, పక్కన 0 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే 210. సో ఎప్పుడైనా సరే మల్టిప్లికేషన్ సాల్వ్ చేసుకునేటప్పుడు కూడా వితౌట్ పెన్ పేపర్ కూడా మనం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతాం. సో ఎలా సాల్వ్ చేస్తాం? మనకి 6 5s 30, 30 ఇంటూ 7, 3 ఇంటూ 7 అంటే మనకి ప్రాక్టీస్ అయ్యి 7 ఇంటూ 3 అయినా 3 ఇంటూ 7 అయినా సేమ్ వాల్యూ. సో 7 3s 21, పక్కన 0 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే 210. సో మరి ఇక్కడ యూనిట్స్ ఏంటి? మనకి మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్, అంటే మనం ఒకే టర్మ్ ని 3 times మల్టిప్లై చేస్తున్నాం. సో ఎలా నోట్ చేసుకుంటాం? మనకి పవర్ 3 గా నోట్ చేసుకుంటాం. అంటే మీటర్ క్యూబ్, అంటే ఘనపు మీటర్లుగా నోట్ చేసుకుంటాం. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే మనం ఎలా నోట్ చేసుకుంటాం? ఘనపు మీటర్లు. సో యూనిట్స్ ఏమవుతాయి? మీటర్ క్యూబ్ ఆర్ క్యూబిక్ మీటర్స్. సో మీరు ఎలా నోట్ చేసుకోవచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇన్ కేస్ మీకు ఆన్సర్ అనేది 210 క్యూబిక్ మీటర్స్ గా ఉన్నా కానీ సేమ్ మీనింగ్ ఉంటుంది. సో క్యూబిక్ మీటర్స్ అయినా, మీటర్ క్యూబ్ అయినా, ఘనపు మీటర్లు అయినా కానీ మనకి సేమ్ వాల్యూ. సో మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ వాల్యూమ్ వాల్యూ అనేది ఐడెంటిఫై చేస్తున్నాం. దీర్ఘగణం యొక్క ఘనపరిమాణ విలువను కనుక్కోవాలంటే మీ స్టాండర్డ్ కి ఫార్ములాస్ ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది. సో మనకి ఈ టాపిక్ లో వచ్చే ఫార్ములాస్ అన్ని కూడా మీ స్టాండర్డ్ కన్నా కొంచెం మించిన ఫార్ములాస్ కాబట్టి ఏం చేస్తారు? వీటిని అయితే మీరు ఒక A4 సైజ్ పేపర్ లో అయితే చతురస్రం యొక్క వైశాల్యం, చుట్టుకొలత, కర్ణం విలువలు కనుక్కోవడానికి ఈ ఫార్ములాస్ అన్ని కూడా ఒకే దగ్గర నోట్ చేసుకోండి. రెగ్యులర్ గా మీరు రోజు రెగ్యులర్ గా ఎక్కడ కూర్చొని చదువుకుంటారో ఆ ప్లేస్ లో అయితే దీన్ని గోడకి అతికించుకున్నారంటే రెగ్యులర్ గా మీరు రివిజన్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. ఫార్ములాస్ ని కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ whose length is 8 meters, width is 6 meters and height is 4 meters. 8 మీటర్లు పొడవు, 6 మీటర్లు వెడల్పు మరియు 4 మీటర్లు ఎత్తుగా గల దీర్ఘగణం యొక్క ఉపరితల వైశాల్యం కనుగొనండి. సో ఉపరితల వైశాల్యము అంటే మనకి దీర్ఘగణానికి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, ఎన్ని ఉపరితలాలు ఉన్నాయి? మనకి 6 ఫేసెస్ ఉన్నాయి. అంటే ఆ 6 ఫేసెస్ యొక్క సర్ఫేస్ ఏరియాని, అంటే ఉపరితల వైశాల్యాన్ని మనం కనుక్కుంటున్నాం. సో ఎలా కనుక్కుంటాం? దీర్ఘగణం అంటే ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? మనకి 6 ఫేసెస్ ఉన్నాయి, 6 ముఖాలు ఉన్నాయి కదా. సో వాటికి ఎవ్రీ ఫేస్ కూడా మనం ఏరియా వాల్యూ ఐడెంటిఫై చేస్తాం. సో అలా మనం ఐడెంటిఫై చేస్తూ ఫార్ములా అయితే ఫామ్ చేసుకున్నాం కదా. సో ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇన్ కేస్ డౌట్ ఉంది అనుకున్న వాళ్ళైతే ఎప్పుడైనా సరే మనకి మనం మూర్త భావనలకి, అంటే చూడగానే కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఒక మ్యాచ్ బాక్స్ కానీ కంబాక్స్ బాక్స్ కానీ తీసుకొని మీరు ఆ 6 ఫేసెస్ ని ఒకసారి క్లియర్ గా ఐడెంటిఫై చేయగలిగితే ఉపరితల వైశాల్యం అంటే ఏం చేస్తాం? ఆ 6 ఫేసెస్ కూడా ఏరియా వాల్యూ ఐడెంటిఫై చేసి సమ్ చేస్తాం, కూడిక చేస్తాం. సో దట్ మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? దీర్ఘగణం యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా నోట్ చేస్తున్నాను చూడండి. దెన్ సర్ఫేస్ area of a cuboid. Formula మనకి 2 of LB plus BH
ప్లస్ LH. సో ఫార్ములా ప్రాక్టీస్ అయ్యే వరకు కంపల్సరీ ఫార్ములా అయితే నోట్ చేసుకోండి. సో మనకి ఘనపరిమాణం కనుక్కోవడానికి మనకి వాల్యూమ్ వాల్యూ ఐడెంటిఫై చేయడానికి మనకి క్యూబాయిడ్ కి అయితే L ఇంటూ B ఇంటూ H. సో ఫార్ములా అయితే సింపుల్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం. కానీ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మాత్రం ఒకసారి క్లియర్ గా మీరు ఫార్ములా అనేది ప్రాక్టీస్ ఉండాలి. మీరు సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ కరెక్టో కాదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో అలా చెక్ చేసుకోవాలంటే సైడ్ కి ఎప్పుడైనా సరే మీరు LBH వాల్యూస్ అయితే క్లియర్ గా నోట్ చేసుకోండి. నేనైతే సైడ్ కి నోట్ చేస్తున్నాను చూడండి. L వాల్యూ ఎలా ఉంది మనకి? L వాల్యూ అనేది 8 meters గా ఉంది. B వాల్యూ మనకి బెడ్త్ వాల్యూ అనేది 6 meters అండ్ హైట్ వాల్యూ ఎలా ఇచ్చారు? 4 meters. సో వాల్యూస్ అయితే ఒకసారి క్లియర్ గా సైడ్ కి నోట్ చేసుకొని వాల్యూస్ ని యాస్టీస్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి. జస్ట్ మనం 2 అయితే యాస్టీస్ గా నోట్ చేసుకున్నాం, బ్రాకెట్ ఆన్ చేసుకున్నాం. LB మీన్స్ L ఇంటూ B. మనకి 2 వేరియబుల్స్ మధ్యలో ఏ సింబల్ ఇండికేట్ చేయలేదంటే ఏ సింబల్ ఉంటుంది? మల్టిప్లికేషన్ సింబల్ ఉంటుంది. LB మీన్స్ L ఇంటూ B. సో L వాల్యూ ఏంటి మనకి? 8 meters ఇంటూ B వాల్యూ 6 meters. సో L వాల్యూ 8 meters ని, B వాల్యూ 6 meters ని యాస్టీస్ గా నోట్ చేసుకున్నాం. 2 వేరియబుల్స్ మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ నోట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ప్లస్ సింబల్ అయితే యాస్టీస్ గా నోట్ చేసుకొని నెక్స్ట్ BH మీన్స్ B ఇంటూ H. B వాల్యూ ఏంటి ఇక్కడ? మనకి 6 meters ఇంటూ H వాల్యూ 4 meters. BH means B into H. 6 meters into 4 meters. Plus LH means L into H. L value ఏంటి? 8 meters into H value 4 meters. సో ఫార్ములాలో అయితే యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని అయితే సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తాం? ఎవ్రీ టర్మ్ ని కూడా సాల్వ్ చేసుకుంటాం. సో ఎలా సాల్వ్ చేస్తున్నామో చూడండి. 2 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తాం, బ్రాకెట్ ఆన్ చేసుకొని 8 meters into 6 meters. 8 6 48. 48 meter into meter అంటే మీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ మీటర్స్. ప్లస్ సింబల్ యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేశాను. నెక్స్ట్ 6 into 4. 6 4 24. మీటర్ ఇంటూ మీటర్ అంటే మీటర్ స్క్వేర్. ప్లస్ ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసాం. నెక్స్ట్ 8 into 4. 8 4 32. మీటర్ ఇంటూ మీటర్ అంటే మీటర్ స్క్వేర్. బ్రాకెట్ ని క్లోజ్ చేసాం. సో ఇక్కడ ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ లో ఉన్నటువంటి వాల్యూస్ ని సాల్వ్ చేసుకున్నాం. ఎందుకు మేడం, ఎందుకు సాల్వ్ చేసాం? సో మనం సింప్లిఫికేషన్ టాపిక్ లో నేర్చుకున్నాం. ఒకే ప్రాబ్లం లో మనకి 2 or more than మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఎడిషన్ ఉంది. సో మనకి 2 or more than మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటే ఎలా సాల్వ్ చేసుకుంటాం? బాడ్మాస్ టూల్ ని ఇచ్చేస్తూ బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అంటే ఈ సీక్వెన్స్ లో మనకి మల్టిప్లికేషన్, ఎడిషన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, మల్టిప్లికేషన్ ఉన్నాయి. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ లో ఉన్న టర్మ్స్ ని సాల్వ్ చేసుకుంటాం. సో ఫస్ట్ బ్రాకెట్ మనకి B మీన్స్ బ్రాకెట్ కాబట్టి బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ని, అందులో కూడా ఎస్పెషల్లీ మనకి మల్టిప్లికేషన్ టర్మ్స్ సాల్వ్ చేసిన తర్వాత ఎడిషన్ చేస్తాం. సో అన్ని కూడా సేమ్ యూనిట్స్ 48 మీటర్ స్క్వేర్ ప్లస్ 24 మీటర్ స్క్వేర్ ప్లస్ 32 మీటర్ స్క్వేర్ అన్ని కూడా సేమ్ యూనిట్స్ కాబట్టి ప్లస్ తో ఇండికేట్ అయి ఉంటే ఏం చేస్తాం? ఎడిషన్ చేస్తున్నాం. 2 అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం, బ్రాకెట్ ఆన్ చేసాం. 48 ప్లస్ 24 ఓవర్ ఎడిషన్స్ ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా మీరు ఎడిషన్ చేసుకోవచ్చు. ఇంకా సింప్లెస్ట్ వే చూస్ చేస్తున్నాను చూడండి. 48 ప్లస్ 32 మనకి 8 ప్లస్ 2 అంటే 10. సో ఏమవుతుంది మనకి 10 ప్లస్ 30 అంటే 40. 40 ప్లస్ 40 అంటే 80. 80 ప్లస్ 24 అంటే ఏమవుతుంది? 80 ప్లస్ 24 అంటే 104. ఇన్ కేస్ డౌట్ ఉంది అనుకున్న వాళ్ళు ఓన్ గా ఒకదాని కింద ఒకటి నోట్ చేసుకొని ఎడిషన్ సాల్వ్ చేసుకోండి. అంటే 48 ప్లస్ 24 ప్లస్ 32 ఒక నెంబర్ కింద ఇంకో నెంబర్ నోట్ చేసుకొని ఓన్ గా ఎడిషన్ సాల్వ్ చేసుకున్నా గానీ మీకు వాల్యూ అనేది 104 మీటర్ స్క్వేర్ ఉంటుంది. సో మనకి 2 బ్రాకెట్ ఆన్ మీన్స్ 2 ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్ అంటే బ్రాకెట్ ని రిమూవ్ చేసి నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాం? మల్టిప్లికేషన్ సింబల్ ని నోట్ చేసుకుంటాం. సో దెన్ నెక్స్ట్ స్టెప్ లో ఎలా నోట్ చేసుకుంటాం? 2 into 104 మీటర్ స్క్వేర్. 2 into 104 అంటే 104 into 2 మల్టిప్లికేషన్ సాల్వ్ చేసుకోవచ్చు ఆర్ డబల్ చేసుకున్నా సరిపోతుంది. 104 కి డబల్ ఏమవుతుంది? 208. నేనైతే డైరెక్ట్ గానే ఆన్సర్ నోట్ చేస్తున్నాను. సో 208 మీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ మీటర్స్. మీరు యూనిట్స్ అనేది ఎలా అయినా నోట్ చేసుకోవచ్చు. సో దెన్ వాల్యూ ఏమవుతుంది మనకి? 208 మీటర్ స్క్వేర్ అనేది మనకి సర్ఫేస్ ఏరియా అంటే ఆ క్యూబాయిడ్ యొక్క ఉపరితల వైశాల్యం. సో మనకి దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత ఉంటుంది? 208
స్క్వేర్ మీటర్స్ ఉంటుంది. సో ఇలా మనకి సర్ఫేస్ ఏరియా ఐడెంటిఫై చేసేటప్పుడు మాత్రం ఫార్ములా ప్రాక్టీస్ అయ్యే వరకు మాత్రం కంపల్సరీ ఫార్ములా నోట్ చేసుకోవాలి. ఫార్ములాలో ఉన్న వాల్యూస్ ని కూడా ఎలా నోట్ చేసుకున్నామో కూడా చాలా ఇంపార్టెంట్. ఎల్బి మీన్స్ ఎల్ ఇంటూ బి. సో అలా ఎవ్రీ టర్మ్ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత మల్టిప్లికేషన్ సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లస్ మీన్స్ ఎడిషన్ చేయాలి. సో వచ్చిన వాల్యూస్ ని 2 ఆఫ్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ సాల్వ్ చేసుకుంటే సో దెన్ మనకు వచ్చిన ఆన్సర్ అనేది 208 స్క్వేర్ మీటర్స్ అవుతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ cuboid whose length is 12 centimeters, breadth is 10 centimeters and height is 9 centimeters. సో మనకి ఒకే ప్రాబ్లం లో క్యూబాయిడ్ దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం మరియు ఉపరితల వైశాల్యం కనుక్కోమన్నారు. సో మనకి ప్రాబ్లం ని తెలుగులో నోట్ చేసుకొని ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనకి ప్లేస్ అయితే సఫిషియెంట్ గా అంటే సరిపోదు అని నేను మాత్రం ఇంగ్లీష్ లో నోట్ చేశాను. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే ఎలా నోట్ చేసుకుంటారు? మనకి పొడవు, వెడల్పు, ఎత్తులు ఇచ్చారు. మనకి ఇచ్చినటువంటి కొలతని బేస్ చేసుకొని దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం మరియు ఉపరితల వైశాల్యాలు విలువల్ని కనుక్కుంటే సరిపోతుంది. సో మనం ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ మనకి ఇచ్చిన వాల్యూస్ ఎలా ఉన్నాయో ఆ వాల్యూస్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ అయితే ఒకసారి నోట్ చేస్తున్నాను చూడండి. ఎల్ వాల్యూ, లెంత్ వాల్యూ 12 సెంటీమీటర్స్, బెడ్త్ వాల్యూ ఎలా ఉంది 10 సెంటీమీటర్స్ అండ్ హైట్ వాల్యూ 9 సెంటీమీటర్స్. సో వాల్యూస్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా ఫార్ములాస్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫార్ములా ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ప్రాక్టీస్ అయ్యే వరకు కంపల్సరీ ఫార్ములాస్ అయితే నోట్ చేసుకోండి. మనకి తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎలా నోట్ చేసుకుంటారు? దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం కనుక్కోవడానికి ఫార్ములా అనేది ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తుగా నోట్ చేసుకోండి. సో వాల్యూస్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి. మనకి ఎల్ వాల్యూ ఎంత ఇచ్చారు? 12 సెంటీమీటర్స్ ఇంటూ బెడ్త్ వాల్యూ, బి వాల్యూ 10 సెంటీమీటర్స్ ఇంటూ హెచ్ వాల్యూ, హైట్ వాల్యూ ఎలా ఇచ్చారు? 9 సెంటీమీటర్స్. సో వాల్యూస్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుని నెక్స్ట్ మల్టిప్లికేషన్ ని సాల్వ్ చేస్తున్నాం చూడండి. మల్టిప్లికేషన్ సాల్వ్ చేసేటప్పుడు 12 ఇంటూ 10, 12 10s are 120, 120 ఇంటూ 9. సో 12 9s ఆ వాల్యూ ఏంటి? ఫస్ట్ 12 ఇంటూ 9 చేయండి. 12 9s are 108. పక్కన ఉన్నటువంటి 10 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? పక్కన 0 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే 1080 అవుతుంది. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఏమవుతుంది? సెంటీమీటర్ క్యూబ్ ఆర్ క్యూబిక్ సెంటీమీటర్స్. సో 1080 మనకి క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇలా మనం ఆన్సర్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేసాం. దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం విలువని కనుక్కున్నాం. సో నెక్స్ట్ మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలి? సర్ఫేస్ ఏరియాని ఐడెంటిఫై చేయమన్నారు. సో దెన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ మనకి దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా నోట్ చేస్తున్నాను. మీ ప్రాక్టీస్ కోసమే ఫార్ములా అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తున్నాను చూడండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ is equal to 2 of LB plus BH plus LH. ఫార్ములా అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసి వాల్యూస్ ని కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం చూడండి. జస్ట్ 2 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసాం. ఎల్ వాల్యూ, బి వాల్యూ మీకు ఎప్పుడైనా సరే ఒక ఏరియా వాల్యూ ఐడెంటిఫై చేస్తున్నాం. సర్ఫేస్ ఏరియానా, ఏరియా వాల్యూ అంటే స్క్వేర్ యూనిట్స్ ఉంటాయి. అంటే మనకి ఇక్కడ సెంటీమీటర్ ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ మనకి స్క్వేర్ సెంటీమీటర్స్, చదరపు సెంటీమీటర్లుగా నోట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఉన్నటువంటి యూనిట్స్ నోట్ చేయకుండా డైరెక్ట్ గా వాల్యూస్ నే నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో మనకి ఒకే ప్రాబ్లం లో వాల్యూమ్ వాల్యూ అండ్ సర్ఫేస్ ఏరియా కాబట్టి అంటే ఘన పరిమాణం, ఉపరితల వైశాల్యం కనుక్కుంటున్నాం కాబట్టి ప్లేస్ అయితే సఫిషియెంట్ గా ఉండదని సో నేను మాత్రం మనకి ఇచ్చినటువంటి సెంటీమీటర్స్ యూనిట్స్ నోట్ చేయకుండా డైరెక్ట్ గా మనకు వచ్చే ఆన్సర్ కి సర్ఫేస్ ఏరియా అన్నా గానీ మనం స్క్వేర్ సెంటీమీటర్స్ మనకి ఏ యూనిట్స్ ఇస్తే దానికి స్క్వేర్ వాల్యూ నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే డైరెక్ట్ గా ఎల్ వాల్యూ ఏంటి? మనకి ఎల్ వాల్యూ 12 సెంటీమీటర్స్ ని 12 గా నోట్ చేశాను. ఇంటూ బి వాల్యూ 10 సెంటీమీటర్స్ ని ఇంటూ 10 గా నోట్ చేశాను. ప్లస్ బిహెచ్ మీన్స్ బి ఇంటూ హెచ్, బి వాల్యూ 10
ఇంటూ హెచ్ వాల్యూ ఏంటి మనకి 9 సెంటీమీటర్స్ ప్లస్ ఎల్ వాల్యూ మనకి 12 సెంటీమీటర్స్ 12 ఇంటూ హెచ్ వాల్యూ 9 బ్రాకెట్ ని క్లోజ్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్ లో మనం బ్రాకెట్ లో ఉన్నటువంటి ఫస్ట్ మల్టిప్లికేషన్ టర్మ్స్ ని సాల్వ్ చేస్తున్నాం చూడండి. 2 యాస్టీస్ గా నోట్ చేసాం, బ్రాకెట్ ఆన్ చేసాం. 12 ఇంటూ 10 12 10s are 120 ప్లస్ 10 ఇంటూ 9 10 9s are 90 ప్లస్ 12 ఇంటూ 9 12 9s are 108. చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు, జస్ట్ ఫార్ములా ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది. వాల్యూస్ యాస్టీస్ గా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఫస్ట్ మల్టిప్లికేషన్ సాల్వ్ చేస్తున్నాం, నెక్స్ట్ ఎడిషన్ సాల్వ్ చేస్తున్నాం చూడండి. 120 ప్లస్ 90 సో 210 210 ప్లస్ 108 ఏమవుతుంది 318 అవుతుంది. ఏంటి మేడం మాకైతే కరెక్ట్ అయితే మేము ఐడెంటిఫై చేయలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, సైడ్ కి ఎడిషన్ కూడా నోట్ చేస్తాను చూడండి. 110 ప్లస్ 90 ప్లస్ 108 సో 8 11 3 సో 318 అవుతుంది. సో ఇలా మీకు ఓ రిలేషన్స్ ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఓన్ గా స్టెప్ బై స్టెప్ మీరు నోట్ చేసుకొని ఎడిషన్ సాల్వ్ చేసుకున్నా సరిపోతుంది. సో దెన్ 2 యాస్టీస్ గా నోట్ చేస్తాను, బ్రాకెట్ ఆన్ చేసి 318 యాస్టీస్ గా నోట్ చేస్తాను. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాం, బ్రాకెట్ ని రిమూవ్ చేస్తాం, మల్టిప్లికేషన్ సింబల్ ని నోట్ చేసుకుంటాం. సో దెన్ 2 ఇంటూ 318 సో మల్టిప్లికేషన్ సాల్వ్ చేస్తున్నాం, 2 తోని మల్టిప్లై చేస్తున్నాం. మీకు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ గా నోట్ చేసుకోండి. ఇన్ కేస్ పాసిబుల్ కాదు అనుకుంటే మాత్రం నేను సైడ్ కి అయితే ఇక్కడే మల్టిప్లికేషన్ కూడా సాల్వ్ చేస్తున్నాను చూడండి. ఇంటూ 2 చేస్తున్నాను. 2 8s are 16 2 1s are 2 plus 1 3 2 3s are 6 సో దాని వాల్యూ ఏంటి 636 సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ సెంటీమీటర్స్. మీరు ఎలా అయినా నోట్ చేసుకోవచ్చు, చదరపు సెంటీమీటర్లు. సో మనకి యూనిట్స్ అనేది ఎప్పుడైనా సరే సర్ఫేస్ ఏరియాకైనా మనకి స్క్వేర్ యూనిట్స్ ఇస్తారు. అంటే మనకి ఏ యూనిట్స్ ఇస్తే మీటర్స్ ఇస్తేనేమో స్క్వేర్ మీటర్స్ నోట్ చేసుకుంటాం, సెంటీమీటర్స్ ఇస్తే సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ సెంటీమీటర్స్ చదరపు మీటర్లుగా నోట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ గా ఐడెంటిఫై చేయొచ్చు, జస్ట్ ఫార్మాస్ అనేది కంపల్సరీ ప్రాక్టీస్ ఉండాలి. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.